ఓకే, మరి తీపి అటుకులకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసి మనం జీడిపప్పు, బాదం పప్పుతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా మనం వేయించుకోవాలి నెయ్యిలో. సో ముందు కొద్దిగా నెయ్యి, నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే అవిసె గింజలు కూడా వేసుకుంటున్నాం మనం ఈరోజు. అయితే వరలక్ష్మి వ్రతం అసలు ఎప్పటి నుంచి చేయడం మొదలు పెట్టారు అంటే, పూర్వకాలంలో పార్వతీదేవి వెళ్ళి పరమేశ్వరిని అడిగిందంట, భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, అలాగే సిరి సంపదలతో పాటు పిల్లలు కూడా కలగాలి, దీనికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడిగారంట. ఆవిడ అడగగానే పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం చేస్తే పిల్లలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. అయితే అలా చెప్పిన వెంటనే పరమేశ్వరుడు ఆవికి చెప్పారంట చారుమతి దేవి గురించి. చారుమతి దేవి గురించి ఏం చెప్పారో కొద్దిసేపట్లో చెప్తాను. ఇక్కడ మన నెయ్యి కరిగిపోయింది కదా. ముందు జీడిపప్పు వేసుకుందాం. అలాగే బాదం పప్పు, మీరు కావాలంటే వీటిని తురిమి కూడా వేసుకోవచ్చు. అంజీర పళ్ళు, ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే బ్రెయిన్ పవర్ని కూడా పెంచుతాయి, తింటే మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే అవిసె గింజలు, ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము, వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలిపేసాం కదా, దీన్ని ఇక్కడ పెట్టి ఇటువైపు కూడా మనం స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం పట్టుకుందాం. కొన్ని నీళ్ళు, అలాగే బెల్లం తురుము. ఇటువైపు మనకి పాకం మరుగుతూ ఉంటుంది బెల్లం కరిగాక, అలాగే ఇటువైపు మనం వీటిని కలుపుతూ ఉందాం. అయితే చారుమతి దేవి అంటే ఎవరు అని పార్వతీదేవి అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, భూలోకంలో చారుమతి దేవి అని ఉంటుంది, ఆవిడ ఎంత భక్తితో అంటే తన భర్తని, అత్తమామల్ని చాలా భక్తితో చూసుకునేదంట. అయితే ఆవిడ గురించి చెప్పగానే వెంటనే పార్వతీదేవి చారుమతి దేవి కలలో కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి కనిపించి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం చేస్తే మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తుంది. చెప్పగానే చారుమతి దేవి కలలోనే ఆ వ్రతం చేసేస్తుంది. అప్పుడు కలలోనే ఆ వ్రతం చేసేయడం అంటే పార్వతీదేవియే చెప్తుందన్నమాట ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అని. సో పొద్దున్న లేచి ఈ చారుమతి దేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. చెప్తే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చెయ్యు అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఆ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం అంటే 2వ శుక్రవారం రోజు చారుమతి దేవి వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరితో కలిసి, వాళ్ళ స్నేహితులందరితో కలిసి ఈ వ్రతం చేశారంట. అలా వ్రతం చేసినప్పుడు 3 సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటారు కదా వ్రతం అయిపోయాక. అలా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మొదటిసారి వాళ్ళు తిరగగానే వాళ్ళ చేతులకి గాజులు వచ్చాయంట. అలాగే 2వసారి తిరగగానే వాళ్ళ కాళ్ళకు పట్టీలు వచ్చాయంట. 3వసారి తిరిగేసరికి మొత్తం 7 వారాల నగలతో పాటు వాళ్ళ ఇంట్లో అన్ని సిరి సంపదలు వచ్చేసాయంట. అప్పటి నుంచి ఆ ఊరు మొత్తంలో కూడా అందరికీ లాభాలు బాగా ఉన్నాయంట. అలాగే సంతానం లేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారంట. అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇది. అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే,
మరి ఇక్కడ మనం ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఒక 2 నిమిషాలు అయితే ఇది బాగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఇటువైపు మన పాకం కూడా బాగా మరిగి దగ్గర పడాలి కదా, మరి దీనికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇటువైపు మన పాకం రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా మన అవిసె గింజలు, జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుంటున్నాం కదా, ఇవి కూడా వేగిపోయాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అటుకులు, ఇవి ముందే నేను నానబెట్టి పెట్టాను, ఈ అటుకులు వేసుకుందాం. అటుకులు వేసేసాం కదా. అలాగే ఇప్పుడు ఇటువైపు ఉన్న మన అవిసె గింజలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఈ మిక్చర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం పాకం కూడా దించేద్దాము. దించే ముందు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, ఇలాచీ పొడి వేస్తే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా వస్తుంది. అందులో మనం చేసుకునే ప్రతి స్వీట్లో కూడా ఇలాచీ పొడి వేసుకుంటాం. ఇవాళ ఇంట్లో మనకి తాంబూలం తీసుకోవడానికి వస్తుంటారు కాబట్టి ఇలా ఇలాచీ పొడి, నెయ్యి వీటితో వేసి వంటలు చేస్తే వచ్చిన వాళ్ళకు కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది. పాకం దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని ఈ అటుకుల మిక్చర్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్తో ఇదంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకుంటే మన తీపి అటుకులు రెడీ అయిపోయినట్టే. మన తీపి అటుకుల్ని బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్న తీపి అటుకుల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన తీపి అటుకులు రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాం కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు తీపి అటుకులకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీరు నోట్ చేసుకోండి. తీపి అటుకులకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 1/2 కప్పు, కాజు 2 టేబుల్ స్పూన్లు, బాదాం 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అంజీర్ 2 టేబుల్ స్పూన్లు, అవిసె గింజలు 1/2 కప్పు. తీపి అటుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, అంజీర్, అవిసె గింజలు, ఎండు కొబ్బరి వేసి బాగా వేయించుకోవాలి. మరొక పాన్ లో నీళ్లు పోసుకొని బెల్లం తురుము, యాలకుల పొడి వేసి పక్కన పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో నానబెట్టుకున్న అటుకులు వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం, అలాగే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీపి అటుకులు రెడీ.